భూపాలపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకులు కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీ కేసులో కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్, ఒకసారి చేయి చూపెట్టు, లేవు అక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడు టీబీజీ కేసులో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా 1.8% తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లగాడు, బహుశా 25-30 ఏళ్ళు ఉంటాయో లేవో. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీ కేసులో ఇటు పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. ఇట్లా నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, ఇవాళ మన ఆడబిడ్డ మన అక్క సత్యవతి అక్క కూడా అట్లాగే ప్రతిజ్ఞ చేసింది. ఈ రోజు కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నది. నేను అడిగిన అక్కను, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు, వద్దక్క చెప్పులేసుకో అంటే, నేను వేసుకోనన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చెప్పులేసుకోకుండానే తిరుగుతా, ఎంత కష్టమైనా, ఎంత ఎండైనా, ఎంత బాధ అయినా అని చెప్పి అక్క కూడా అంతే కమిట్మెంట్తో ఆమె కూడా ఉన్నది. నేను ఇద్దరి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిబద్ధత, అంకిత భావం, నాయకుడి పట్ల ఆరాధనా భావం, తిరిగి పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కమిట్మెంట్తో ఉన్న యంత్రాంగం కింది నుంచి మీ దాకా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నేను భూపాలపల్లిలో మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఇవాళ అక్కడ షాయంపేట నుంచి మొదలైతే ఇక్కడ దాకా చాలా మంది సోదరులను కలిసినా, చాలా మందిని మాట్లాడించినా, చాలా మందితోని ఫోటోలు కూడా దిగినా, కొంతమందితోని కొద్దిసేపు ముచ్చట కూడా పెట్టినా. మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు సమ్మారావు గారు చెప్పినట్టు నాకు నిజంగా కూడా ఒకటి అనిపించింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడే ఎక్కువ జోష్ ఉన్నది, ఎక్కువ ఉత్సాహం ఉన్నది, ఎక్కువ ఆదరణ కూడా కనబడ్డది. అప్పుడు కొద్దిగా చల్లబడ్డట్టున్నారు అధికారం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బాగా కసి మీద ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఒక తమ్ముడు అడిగింది నన్ను, అన్నా ఇక్కడ నాయకత్వం విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలి అని చెప్పిండు. స్పష్టత విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా, మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తా ఉన్నా. పెద్దలు రమణారెడ్డి గారు నిజానికి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2009లో వారితో పాటు నేను కలిసి పనిచేసిన. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు మన తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూనాచారి గారిది కూడా ఈ ప్రాంతమైన విషయం మీకు తెలుసు. మధుసూనాచారి గారి విషయంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక సోదరుడుగా ఉన్నాడు కాబట్టే కేసీఆర్ గారు వారికి మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభ ఏర్పడంగానే ఇటు శాసనసభకు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు, అటు చైర్మన్గా మండలిలో కూడా స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చి, ఇద్దరు బీసీ బిడ్డలకి పెద్దపీట వేసి ఇటు శాసనసభలో అటు మండలిలో ఇద్దరు పెద్ద మనుషులకు అవకాశం ఇచ్చి వారికి అద్భుతంగా అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అనుకోకుండా 2018లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినా భూపాలపల్లిలో మనం ఓటమి పాలు కావడం జరిగింది. రమణారెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో రమణారెడ్డి గారిని నేనే ఆహ్వానించిన, వారితో పాటు కొంతమంది మిత్రులను కూడా నేనే ఆహ్వానించిన. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితుల్లో మీరు రండి కలిసి పనిచేద్దామని ఆహ్వానిస్తే ఒక్క కండిషన్ కూడా పెట్టలే, నాకు ఫలానాది కావాలని అడగలే. అన్నా నాకు